సో అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం ఎండలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు చాలా వరకు డైరీ ఫామ్‌లో గానీ, ఈ కోళ్ళ పెంపకం చేసేవాళ్ళు గానీ, అంటే పౌల్ట్రీ ఫామ్‌లలో, అలాగే గొర్రె పొట్టేళ్ల పెంపకం చేసేవాళ్ళు కూడా షెడ్‌లలో కొంచెం ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఫాగర్స్ ఫిట్టింగ్ చేపించుకుంటారు. సో ప్రజెంట్ మనతోని వచ్చేసి ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీ షాద్‌నగర్. సో నరేందర్ రెడ్డి అన్నగారు మనతోని అందుబాటులో ఉన్నారు. అన్నగారు నమస్తే అండి. నమస్తే సురేష్ గారు. చాలామంది ఫామ్‌లో అసలు ఫాగర్స్ పెట్టించుకోవడం వల్ల ఏమైనా లాభం ఉంటుందా? చాలామంది ఇప్పుడు నాకు చాలా కాల్స్ వస్తున్నాయి ఫాగర్ సిస్టమ్ గురించి. ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఎండలు ఇప్పటి నుంచే చాలా బాగా హీట్ ఉంది కాబట్టి ఈ హీట్ వేవ్ని కంట్రోల్ చేయడానికి మన ఫాగర్స్ అనేది ప్రతి ఒక్క రైతు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ మన నాటుకోళ్ళ ఫార్మ్స్ కానీ, ఫిగరీ ఫార్మ్స్ కానీ, షీప్ అండ్ కోట్ ఫార్మ్స్, తర్వాత ఆవుల ఫార్మ్స్ కానీ, బఫెలో ఫార్మ్స్ కానీ, చిన్న సన్నకారు రైతు దగ్గర నుంచి పెద్ద కమర్షియల్ డైరీ ఫార్మ్స్ వరకు కూడా మనం ఫాగర్ సిస్టమ్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది. సో దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఒక రైతు దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, అది ఎట్లా వస్తుంది, దాన్ని ఎన్నెన్ని ఉంటాయి, దాని ప్రైస్ ఎంత ఏంటనే మనం ఇన్ డీటెయిల్గా ఈరోజు చూద్దాం. ఈరోజు ఒక రైతు దగ్గరకు మనం డెమో చేయడానికి వచ్చాం మనము. సో ఈ చిన్న ఫామ్ ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోవచ్చు. ఇది ఒక 30 feet లెంత్ ఉంటుంది. ఇది మనకి 2 side కావాలి కాబట్టి మనకి 10 nozzles సరిపోతుంది దీనికి. సో మనం ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఇట్లా బాక్స్ వస్తుంది మనకి. ఈ బాక్స్ మనం ఇట్లా ఓపెన్ చేసినట్టయితే కంప్లీట్ సెట్ మనమే ఫిట్టింగ్ చేసి పంపిస్తాము. జస్ట్ పైప్ కటింగ్ చేసి ట్యాపులు పెట్టుకుంటే సరిపోతుంది. బాక్స్ వస్తుంది మనకి. బాక్స్ లో ఇది వచ్చేసి ఫిల్టర్ అంటారు దీన్ని, ఫిల్టర్ కవర్ ఇది. సో దీంట్లో ఇట్లా ఒక ఫిల్టర్ కవర్ వస్తుంది. దీంతో పాటు ఒక వాచర్ వస్తుంది మనకి. సో ఈ వాచర్ ని ప్రాపర్ గా ఇన్స్టాల్ చేసుకొని, సో దీంతో పాటు మనకు ఒకటి క్యాటరేజ్ వస్తుంది మనకి. అంటే ఏంటంటే చెత్త ఏదైనా ఉన్నా కానీ వాటర్లో దాని దగ్గరికి వెళ్ళి నాజిల్ బ్లాక్ అవ్వకుండా ఇక్కడే బ్లాక్ చేస్తారు అన్నమాట ఇది మనకి. సో ఇది ఒకటి వస్తుంది మనకి. సో దీంతో పాటు మనకి ఇట్లా ఫాగర్ కిట్ మొత్తం సెటప్ వస్తుంది మనకి. సో మనకి ఇట్లా కంప్లీట్ ప్యాకింగ్ వస్తుంది మనకి, మీరు చూసుకోవచ్చు. సో మనకి ఫాగర్ కిట్లో ఏమేమి ఉంటాయంటే ముఖ్యంగా ఇది ఒక ఫాగర్ కిట్ మొత్తం కంప్లీట్ సెటప్ ఉంటుంది, ఫిట్టింగ్ అయ్యే వస్తుంది మనకి. ఇది ఒకటి పంపు, తర్వాత ఇదేమో టైమరు, ఇదేమో అడాప్టరు, పవర్ అడాప్టర్ ఇది. సో దీంతోపాటు కింద ఫిట్టింగ్ చేసుకోవడానికి ఈ ఫాగర్ పైప్ ఇది ఒకటి వస్తుంది మనకి, ఫిల్టరు, తర్వాత క్యాటరేజ్, ఇందులో ఒక వాచర్ వస్తుంది, తర్వాత ఈ ఫిల్టర్ టైట్ చేసుకోవడానికి ఇది ఒకటి వస్తుంది మనకి. మనకు ఒక పైప్ లెంత్ వస్తుంది 50 feet లెంత్. దాంతోపాటు పైప్ కట్ చేసుకోవడానికి కట్టర్ వస్తుంది. దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఈ 10 nozzles. దాంతోపాటు ఈ ఒక గోడకు ఫిట్టింగ్ చేసుకోవడానికి 2 స్క్రూలు 2 గట్టీలు వస్తాయి మనకి. సో కంప్లీట్ సెటప్ ఉంటుంది. కస్టమర్ ₹1 కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది వచ్చేసి 10 nozzles ఇది. సో ఇది మనకి చిన్న ఫామ్ కాబట్టి 10 nozzles అడిగారు కస్టమర్. ఇక్కడ ఒకసారి ఫిట్టింగ్ చేసి చూపిద్దాం ఎట్లా వస్తుంది అని. మామూలుగా పైప్ లెంత్ ఎంత ఉంటుంది సార్? ఇది మనకి 50 feet వస్తుంది మనకి. 50 feet పైప్ వస్తుంది మనకి. ఇంకా లెంత్ ఉన్నాయి మీ దగ్గర? ఇంకా మా దగ్గర ఇప్పుడు 300 feet వరకు ఉన్నాయి, అప్ టు 300 feet వరకు అవైలబుల్ ఉన్నాయి. సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఏది ఇవ్వాలనేది మనం డిసైడ్ చేసి వస్తాం మనకి. అంటే బేసిక్ గా ఇంట్లో ఎట్లా కౌంట్ చేసుకోవాలంటే రైతు అనేది ఒక ఫాగర్ వచ్చేసి సరౌండింగ్ ఒక 5 feet కవర్ చేస్తుంది మనకి. ఓకే. సో మధ్యలో ఫిట్ చేస్తే అటు 5 feet, ఇటు 5 feet, ఇటు 5 feet, ఇటు 5 feet, అంటే 5 feet లెంత్ లో అది మిస్టింగ్ అనేది కవర్ చేస్తుంది మనకి హీట్ ని. సో ఈ ఫాగర్ యూసేజ్ ఏంటి అంటే ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు 45 degrees, ఇప్పుడు సమ్మర్ బాగా పెరుగుతా ఉంది కాబట్టి ఈ ఫాగర్ పెట్టడం వల్ల ఒక 10 degrees Celsius అనేది డౌన్ అవుతుంది టెంపరేచర్ అనేది. సో పశువులకు అనేది కొంచెం కూల్నెస్ వస్తుంది మనకి దీని వల్ల. ప్రజెంట్ లాస్ట్ టైం కూడా చాలా మంది తీసుకున్నారు ఈ ఫిల్టర్ పోయినా కానీ, అడాప్టర్ కానీ, ఆ టైమర్ ఇట్లా పోతే మీ దగ్గర ఉంటాయి అన్ని అవైలబుల్ ఉంటాయండి. ఒకవేళ లాస్ట్ టైం తీసుకున్న కస్టమర్స్ కూడా ఏదైనా పని చేయకపోతే మాకు ఫోన్ చేస్తే మేము ఆ పర్టికులర్ పార్ట్ ఆ అమౌంట్ చెప్పేస్తాం, అమౌంట్ పంపిస్తే ఆర్టీసీ కార్లో వేసి పంపిస్తాం మనం. సో ఇప్పుడు ఎస్పెషల్ ఏంటంటే ఈ ఫామ్లోకి వచ్చాం కాబట్టి మొత్తం ఫిట్టింగ్ అంతా ఎట్లా చేస్తారు, ఇన్స్టాలేషన్ ఒక రైతుకు కూడా అర్థమయ్యే విధంగా మనము చూపెట్టే ప్రయత్నం చేద్దాం. రైతులకు ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే ఇవి చిన్న ఐటము, ఒక పర్సన్ వచ్చి ఫిట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం అనేది అసలే ఉండదు. సో మేమే మొత్తం ఫిట్టింగ్ చేసి పంపిస్తున్నాము. జస్ట్ ఇది రాగానే ఇట్లా బాక్స్లో ఇవన్నీ సపరేట్గా వస్తాయి. ఎన్ని ఫాగర్స్ కావాలి అన్ని ఫాగర్స్ వస్తాయి. ఇట్లా పైప్ కట్ చేసుకోవడానికి ఇది కట్టర్ వస్తుంది, తర్వాత ఫిల్టర్ వస్తుంది. జస్ట్ కస్టమర్ వచ్చిన తర్వాత ఈ ఫిల్టర్ తీసేసి క్యాటరేజ్ దానిలో పెట్టి టైట్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనిలో ఒకటే రెండే ఉంటాయి మనకు ఆప్షన్స్. కస్టమర్ చూసినట్టయితే ఇది ఒకటి మనం చూసుకోవచ్చు. ఇది స్టార్టింగ్ ఏం చేయాలంటే ఎంత లెంత్ కావాలో బకెట్ నుంచి, సో ఇట్లా మనకి 20 feet బకెట్ ఉంటుంది కదా, బకెట్ లో ఒక సైడ్ లెంత్ వేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇంత లెంత్ అవసరం ఉంటే ఇంత లెంత్ వరకు కటింగ్ చేసుకొని జస్ట్ ఇది కట్ చేసుకొని, సో ఇన్పుట్ వచ్చేసి ఇట్లా బకెట్ నుంచి వాటర్ ఏం చేస్తారంటే పంపు తీసుకొని, ఈ పంప్ అనేది ఇట్లా ఇది ఉంటుంది, లాక్ ఉంటుంది, ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. మన లెంత్ ప్రకారం కట్ చేసుకుని ఇది ఏం చేయాలంటే పైప్ ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. ఇన్ కేస్ తీయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ వాచర్ అనేది లోపల నొక్కి పట్టి ఇట్లా బయటికి లాగాల, డైరెక్ట్ లాగితే లాక్ అయిపోతుంది. వాటర్ ఎక్కడి నుంచి తీసుకుంటుందో ఈ పంపు కనెక్ట్ చేయాలి. వాటర్ ఏం చేస్తారంటే ఈ పంప్ అనేది ఈ పంపు తీసుకొచ్చి ఈ ఫిల్టర్ కి ఇస్తుంది మనకి. ఈ ఫిల్టర్ నుంచి అవుట్పుట్ వచ్చేసి మనకి దీనికి ఇచ్చుకోవాలి. మనకి ఏది దీని మన ఫాగర్ కి ఈ నాజిల్స్ కి ఇచ్చడానికి పైప్ కి ఇచ్చుకోవాలి ఒకసారి అంది. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి ఈ టైమర్ ఉంటుంది మనకి, ఈ టైమర్ ఉంటుంది మనకి దీంట్లో. సో డిఫాల్ట్ ఎన్ని సెకండ్స్ కావాలంటే అన్ని సెకండ్స్ మనం పట్టుకోవచ్చు మనకి. సో ఈ సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తుంది చూడండి. సెట్ ఒకటి, స్టాప్ ఒకటి, స్టార్ట్ ఒకటి. సో మనం సెట్ అని కొట్టిన తర్వాత ఇది ఆన్ అని వస్తుంది కదా. సో ఆన్ అని కొట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి 58 seconds ఆన్లో పెట్టాను నేను.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది పెంచుకోవాలంటే మనం ఇంకా పెంచుకోవచ్చు దీన్ని ఇట్లా 61 ఎంత అంటే అంతవరకు పెట్టుకోవచ్చు, మనకి 999 వరకు పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇన్ కేసు మనకి ఎంతసేపు ఆఫ్ ఉండాలనేది మళ్ళీ ఇక్కడ వస్తుంది మనకి. ఆఫ్ అని వచ్చి నెక్స్ట్ వచ్చిన తర్వాత 5 సెకండ్స్ ఆఫ్ పెట్టాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా తగ్గించాను, 4 సెకండ్స్ పెట్టాను, తర్వాత సెట్ అని కొట్టాను. కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది, మనం స్టార్ట్ అని కొడితే స్టార్ట్ అయిపోతుంది మనకి. సింపుల్ ఉంటుంది. చాలా మంది అంటే ఎట్లా ఆఫ్ చేసుకోవాలి ఎట్లా ఆన్ చేసుకోవాలి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఏ కన్ఫ్యూజన్ అవసరం లేదు. మనకి స్టార్ట్ అని కొట్టి సెట్ అని కొట్టిన తర్వాత స్టార్ట్ అని వచ్చిన తర్వాత వచ్చే ఆప్షన్ ఏమో ఒకసారి మళ్ళీ చూడండి. నేను ఇప్పుడు చూస్తున్నాను ఆన్ అని వస్తుంది కదా, ఆన్ తర్వాత వచ్చే సెకండ్స్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మనకి ఎన్ని సెకండ్స్ ఉండాలని రన్నింగ్ ఉండాలని చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఆఫ్ అన్న తర్వాత వచ్చే సెకండ్స్ వస్తాయి కదా, సో ఇది వచ్చేసి ఎన్ని సెకండ్స్ ఆఫ్ ఉండాలని ఉంటుంది. దాన్ని మనం పెంచుకోవాలి తగ్గించుకోవడానికి అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి, బట్ చెక్ చేసుకోవచ్చు మనకి. సో దీన్ని ఇప్పుడు మనం స్టార్ట్ కొడుతున్నాను నేను. మనకి ఇప్పుడు మొత్తం అట్లా పైన సెటప్ అంతా చేసే వస్తుంది, ఇదంతా ఫుల్ సెటప్ వస్తుంది మనకి. ఇప్పుడు నేను ఆన్ చేశాను 66 సెకండ్స్ రన్ ఉంటుంది, 4 సెకండ్స్ ఆఫ్ ఉంటుంది మనకి. ఓకే. సో అట్లా 999 సెకండ్స్ వరకు పెట్టుకోవచ్చు మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇప్పుడు ఆల్రెడీ మనం సెటప్ చేసాము, ఇట్లా వాటర్ వస్తున్నాయి మనకి. ఓకే. సో రైతులు రాగానే ఫస్ట్ ఈ సెటప్ చేసుకున్న తర్వాత దీన్ని గోడకి ఏదైనా ఒక 2 మొలలు కొట్టుకొని గోడకు ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే. అంటే పవర్ ఉన్న దగ్గర ఇట్లా వస్తుంది మనకి. పైపు లెంత్ వేసుకోవాలండి మనకి, షెడ్ ఎంత లెంత్ చూసుకొని అంత లెంత్ వేసుకొని 10 ఫీట్కి ఒకటి కటింగ్ చేసుకొని ఈ ఫాగర్ కిట్ జస్ట్ ఆ పైప్ కట్ చేసి అక్కడ ఒక పైప్ ఇక్కడ ఒక పైప్ అటాచ్ చేస్తే అంతే అండి ఫిట్టింగ్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మీ ఫామ్ లో ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత మొదలు కావాలో మీరు ఆ విధంగా కట్ చేసుకోండి. చిన్న ఫామ్ కాబట్టి అక్కడ కట్ 10 feet అని చెప్తున్నారు. ఇట్లా ఇది నాజిల్ అంటారు. ఇట్లా 10 వస్తాయి మనకి, ఇది చిన్న షెడ్ కాబట్టి. సో దీనికి సింపుల్ పైప్ కటింగ్ చేసుకొని ఇక్కడ ఒక పైపు ఇట్లా ప్రెస్ చేయాలంతే. జస్ట్ కటింగ్ చేసేసి ప్రెస్ చేసుకుంటే ఇట్లా ఎంత కావాలో లెంత్ని బట్టి కస్టమర్ కటింగ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అవి ఎట్లా పెట్టాలని 10 ఫీట్ల కొట్టి పెట్టేస్తున్నాం. ఒకవేళ ఇది చిన్నది కాబట్టి 2 సైడ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి, ఇక్కడ ఒక లైన్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 5 నాజిల్ అక్కడ ఒక 5 నాజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. 2 సైడ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆవులు ఒకే సైడ్ ఉన్నాయి కాబట్టి డెమో కోసం మనం ఫస్ట్ అయితే ఇన్స్టాలేషన్ 1 సైడ్ వేసి చూపిస్తాము. ఎట్లా వస్తుందో చూడండి ఒకసారి. అంటే స్టార్టింగ్ లెంత్ చూసుకొని అయినా కట్ చేసుకోవచ్చు కానీ ఇది స్టార్టింగ్ కింద కట్ చేసుకొని కూడా ఎక్కించుకోవచ్చు, మనకి ఈజీ అవుతుంది. సో మనకి ఇట్లా ఏంటంటే పైప్ లెంత్ కోసం మనం ఇప్పుడు డెమో కోసం అని చెప్పి ఇట్లా చేస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఫాగర్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి ఒక 10 ఫీట్ కొట్టి పెట్టుకోవాలి మనం యాక్చువల్గా. ఇది చూడండి, ఇది ఇప్పుడు ఫాగింగ్ అనేది ఎట్లా వస్తుంది మనకి. ఇక్కడ దగ్గర క్లోజ్ అప్ చేసి చూపించండి. సో ఇక్కడ గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి ఫాగింగ్ అంత కనిపించట్లేదు. గాలి లేకపోతే చాలా బాగా వస్తుంది కిందకి. సో నేను దీని కింద నిల్చున్నా కూడా మనకి ఎటువంటి తడిచిపోవడం అనేది అట్లాంటి ఉండదు. జస్ట్ ఓన్లీ ఫాగ్ లాగా వచ్చేస్తుంది. టెంపరేచర్ ఒక 10 degrees సెల్సియస్ అనేది డౌన్ చేస్తుంది మనకి. క్లోజ్డ్ అయితే షెడ్ ఉంటాయో వాటి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఓపెన్ ఎయిర్ ఉంది కాబట్టి సో ఇట్లా గాలికి వెళ్ళిపోతుంది మనకి. ఇక్కడ చూడొచ్చు మనకి. ఇప్పుడు పెద్ద పెద్ద పౌల్ట్రీ షెడ్ లో కానీ పెద్ద పౌల్ట్రీ షెడ్ లో మనకి 400 ఫీట్ 500 ఫీట్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ 1000 లెంత్ ఉన్న వాటికి ఏంటంటే సపరేట్ హెచ్టీవీ పంప్ పెట్టుకొని ఫిట్టింగ్ చేసుకోవాలి. వీటికి మాత్రం చిన్న పంప్స్ దాంతో పూర కంప్లీట్ సెటప్ వస్తుంది మనకి. సో దీంట్లో ఇది ప్రైజెస్ వచ్చేసి మనకి 10 నాజిల్స్ ఉంది, 20 నాజిల్స్ ఉంది, 30 ఉంది, 50 ఉంది, 80 ఉంది. సో 10 నాజిల్ వచ్చేసేమో 3800 పడుతుంది. ఓకే. సో 20 నాజిల్ వచ్చేసేమో 4900 పడుతుంది. తర్వాత మోడల్ వచ్చి 30 నాజిల్ ఉంది 6500 రూపాయలు. 50 నాజిల్ సెటప్ అయితేనేమో 8800 పడుతుంది. అలాగే 80 నాజిల్ కూడా ఉంటుంది, 400 ఫీట్ లాంగ్ షెడ్కి వస్తుంది. అదైతేనేమో 16500 పడుతుంది మనకి. ఇవన్నీ ఎన్ని పీసులు కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా కూడా ఎక్కడైనా ఫ్రీ డెలివరీ అవైలబుల్ ఉంది. ఇది ఒకటి కస్టమర్ అబ్జర్వ్ చేయగలరు. సో మీకు కావాల్సిన ఎన్ని నాజిల్ సెట్ కావాలో చెప్తే నాజిల్ సెట్ ప్యాక్ చేసి మనకి ఆర్టీసీ కార్గో కానీ లేదంటే మనకి ఇండియన్ పోస్ట్లో కానీ వేసి పంపిస్తాం. థ్యాంక్ యూ.